ప్రభునందు కూడా వచ్చినటువంటి సహోదరులు సహోదరులందరికీ ప్రభు యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నా అండి. ప్రతి ఆదివారం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ తండ్రిని మనం మహింపరుస్తూ క్రీస్తు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞని ప్రతి ఒక్కరూ కూడా పాటిస్తూ జీవిస్తూ ఉన్నాం. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ అందులో ఉన్నటువంటి నీతిని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక ఫండమెంటల్ పాఠం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కృతజ్ఞత గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కృతజ్ఞత అనేది ప్రతి ఒక్కరూ వారి వారి జీవితాల్లో కలిగి ఉన్నది. బైబిల్లో కృతజ్ఞత గురించి అనేకమైనటువంటి వచనాలు కానీ అనేకమైనటువంటి సందర్భాలు కానీ మనం చూడవచ్చు. అందులో కొన్ని ఫండమెంటల్ విషయాలను మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. కృతజ్ఞత అనగా బైబిల్ టెర్మినాలజీ ప్రకారం అర్థం ఏంటంటే దేవునికి స్తుతులు చెల్లించుట అని అర్థం. బైబిల్ ప్రకారం కృతజ్ఞత అనే మాటకు అర్థం దేవునికి స్తుతులు చెల్లించుట. ఈ కృతజ్ఞత అనే మాటలో రెండు పదాలు ఇమిడి ఉన్నాయండి. ఒకటి కృత అంటే చేసిన అని వస్తుంది, జ్ఞత అంటే గుర్తించుట గుర్తుంచుకోవడం అనేటువంటి అర్థం అనమాట. దాన్ని కృతజ్ఞత అంటారు. సో దీన్ని ఆత్మీయంగా మనం భావించినప్పుడు ఇందులో ముఖ్యంగా 3 విషయాలు ఉన్నాయండి. ఒకటి కృతజ్ఞత భావం అని అంటారు, దాన్నే థ్యాంక్ఫుల్నెస్ అని అంటారు. ఇంగ్లీష్లో థ్యాంక్ఫుల్నెస్ అంటారు, కృతజ్ఞత భావం. 2 కృతజ్ఞత చర్య అంటే గ్రాటిట్యూడ్ ఇన్ యాక్షన్స్ మాట, కృతజ్ఞత చర్య. 3 కృతజ్ఞత జీవితం, దాన్ని గ్రేట్ఫుల్ లివింగ్ అని అంటారు. సో ఈరోజు ఈ 3 విషయాల గురించి ఒక 4 పాయింట్స్ మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి కొన్ని విషయాల్ని మనం గ్రహించాలండి. దేవుడు మన జీవితాల్లో చేసేటువంటి కేవలం కొన్ని విషయాలు ఉన్నాయి, అది దేవుడు మాత్రమే చేయగలడు, ఇంకెవరూ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఆరోగ్యం అనేది ఎవరు ఇవ్వాలండి? దేవుడే ఇవ్వగలండి. దాన్ని మనం కొనలేము, దాన్ని మనం సంపాదించుకోలేము. ఆయన ఇస్తేనే ఆరోగ్యం అనేది ఉంటుంది. ఆయుష్ అనేది దేవుడు మనకి ఇవ్వాల్సిందే, దాన్ని మనం ఏం సంపాదించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ గాలి లేదా ఈ నీరు అంటే ఈ సమస్త సృష్టిలో ఉన్న ప్రతీది కూడా దేవుడు మనకి ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు అన్నమాట. సో దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం. మొట్టమొదటి పాయింట్ మనం గమనించినట్లయితే ఏ పాయింట్లోని దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనం చెల్లించాలండి. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం మనం చూసుకున్నట్లయితే, మొదటి దశలోనిక 5వ అధ్యాయం 18వ వచనం మనం చూసుకున్నట్లయితే, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని అంటున్నారండి. అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు ఏమవుతుందంటే దేవుని యొక్క చిత్తం. అంటే ప్రభు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సినటువంటి బద్దులమై ఉన్నాం. ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారో దేవుని యొక్క చిత్తంలో వారు జీవిస్తున్నారు, దేవుని యొక్క చిత్తాన్ని వారు నెరవేరుస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందులోనే మనం గమనించినట్లయితే రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుడు మన యొక్క సృష్టికర్త కాబట్టి మనం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలని. కీర్తన గ్రంథం 100వ అధ్యాయము 3-4 వచనాలు మనం గమనించినట్లయితే, కీర్తనలు 100వ అధ్యాయము 3-4 వచనాలు మనం గమనించినట్లయితే, యెహోవాయే దేవుడని తెలుసుకున్నది, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అంటున్నాడు. అంటే దేవుడైనటువంటి యెహోవా దేవుడని ప్రతి ఒక్కరూ తెలుసుకొని మనల్ని పుట్టించింది దేవుడే. నాకు నేనుగా పుట్టలేదు, నా తల్లిదండ్రులు లేదో నన్ను కంటే నేను రాలేదు. దేవుడు బీజం వేస్తేనే నేను ఈ భూమి మీదకి వచ్చాను కాబట్టి నేను ఆయన వారిని, నా సొత్తు కాదు, లేదా నా భార్య నా తల్లిదండ్రుల సొత్తు కాదు, నేను ఎవరి సొత్తు? దేవుని యొక్క సొత్తు అని గ్రహించి ఆయన మేపేటువంటి గొర్రెలు అంట. అంటే ఈ భూమి మీద బ్రతికినంత కాలం మనల్ని పెంచి పోషించి సంరక్షించేది ఎవరంటే దేవుడైనటువంటి విషయాన్ని మనం గ్రహించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి అంటున్నాడండి. అంటే దేవుడు మనల్ని యొక్క సృష్టికర్త కాబట్టి మనం నిరంతరం చేయాల్సిన పని ఏంటంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కీర్తనలు పాడుతూ ఆయన స్తుతించేటట్టుగా ప్రతి ఒక్క క్రైస్తవులు బ్రతకాలనేది ఆయనకు కోరికే ఉన్నాయి. ఆయన బిడ్డలమైనటువంటి మనందరం కూడా ఆయన స్తుతిస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయన గణపరుస్తూ ఉండాలనేది ఆయన కోరుకుంటున్నట్టుగా మనం గమనించాలి. అంతేకాకుండా
యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద బ్రతికిన కాలంలో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే బ్రతికారు. ఫర్ ఎగ్జాంపుల్ యోహాను సువార్త 11వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 41వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ ఉన్న సందర్భం ఎవరికైనా గుర్తున్నదా? గత వారం చదువుంటారు అనుకుంటా. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం మనం చూసుకున్నట్లయితే లాజర్ని లేపేటువంటి పరిస్థితి, చనిపోయినటువంటి లాజర్ని బ్రతికించినటువంటి పరిస్థితిలో అప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటున్న మాట, అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినునందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు బ్రతికినటువంటి కాలంలో ప్రతి సందర్భంలో ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. రొట్టె విరిచి ఇచ్చేటప్పుడు కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఆయన జీవితంలో బ్రతికున్నంత కాలం కూడా దేవునికి, తండ్రి అయినటువంటి దేవునికి ఎప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే బ్రతికారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని బైబిల్లో అనేక సార్లు రాయబడి ఉందండి. కీర్తన గ్రంథం 136 అధ్యాయం మనం చూసుకున్నట్లయితే దేవుని కృప ఎంత నిరంతరం ఉంటుందో దాన్ని బట్టి ప్రతి ఒక్క మానవుడు ఎంత కృతజ్ఞత జీవితం కలిగి ఉండాలో ఆ అధ్యాయం అంతా చదివితే అర్థమవుతుంది. అందులో మొట్టమొదటి వచనంలో రాయబడిన మాట, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును అని చెప్పి స్టార్ట్ అవుతుంది. సో ఆయన కృప ఎట్లా చూపిస్తున్నాడో ఆ అధ్యాయం మొత్తం కూడా మనకి వివరిస్తూ ఉన్నాడు అన్నమాట. సో కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి చెల్లించాలి. 2, ఆయన మన సృష్టికర్త కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి. 3, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన బ్రతికినంత కాలం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్టుగా మనం గమనించాం. అలాగే బైబిల్లో అనేకమైన సందర్భాల్లో కృతజ్ఞతలు దేవునికి తెలియజేయమని చెప్పినట్లుగా మనం గమనించాం. ఇప్పుడు 2వ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, అంటే బి పాయింట్ మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారు కూడా కృతజ్ఞత ఎదురు చూచినట్లుగా మనం గ్రహించాలి. ఆయన బ్రతికినటువంటి కాలంలో ఆయన ఏ అద్భుతం చేసినా, ఏ స్వస్థత చేసినా ఎప్పుడూ కూడా అక్కడ ఉండేవారికి చెప్పింది ఏంటంటే, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, రహస్యంగానే ఉంచాను అనేవారని. కానీ ఒకానొక సందర్భంలో ఆయన కృతజ్ఞతను ఎదురు చూసినట్టుగా మనం గమనించవచ్చు. లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచనాలు మనం గమనించినట్లయితే, ఎవరైనా తీస్తే ఒకసారి ఆ సందర్భం చదివేయండి. లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వచనాలు. ఆయన యెరూషలేముకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మను యాజకులు కనపరుచుకున్నాడని వారితో చెప్పును. వారు వెలుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగు చూచి గొప్ప శబ్దంతో దేవుని మహింపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనూ అగుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వారితో చెప్పను. సరిపోతుందండి. ఇక్కడ సందర్భంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వెళ్ళేటువంటి మార్గంలో 10 మంది కుష్ఠరోగులు ఆయన బతిమలాడు వేడుకున్నారు. అప్పుడు ప్రభు ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి యాజకుడు కనిపించుకోండి. ఎందుకంటే యాజకుడు మిమ్మల్ని పరీక్షించిన తర్వాత మీలో ఆ రోగానికి సంబంధించినది ఏది లేదని నిర్ధారణ అయితే మిమ్మల్ని సమాజంలోకి ఆయన అంగీకరిస్తాడని చెప్పినప్పుడు వెళ్ళేటువంటి క్రమంలోనే మధ్యదారిలోనే వారు స్వస్థత పొందినప్పుడు అందులో ఉన్న ఒక వ్యక్తి మాత్రం వెనక్కి తిరిగి వచ్చాడనమాట. అంటే నేను స్వస్థత పొందాను, వెళ్ళి యాజకుడు కనిపించుకొని యాజకుడు దాన్ని డిక్లేర్ చేసిన తర్వాత నేను నా కుటుంబాల్లో ఇంకా నా బంధువుల్లో కలవడం కంటే దీని అంతటికీ కారణమైనటువంటి ప్రభువుకు వెళ్ళి నేను ముందు కృతజ్ఞత తెలియజేయాలని చెప్పి ఆయన తిరిగి వచ్చాడనమాట. తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞత తెలియజేసేటప్పుడు యేసు ప్రభు అడిగినటువంటి ప్రశ్న 17వ వచనంలో మనం గమనించినట్లయితే, 10 మంది శుద్ధి పొందలేదా, మరి 9 ఎక్కడా అని ఆయన ప్రశ్న వేశారండి. అంటే దాని అర్థం ఏంటి? ఆయన నువ్వు ఒక్కడవే నాకు కృతజ్ఞత తెలియజేస్తున్నావు, మిగతా 9 మంది ఏమయ్యారు అంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలన్నటువంటి ఆలోచన రాలేదా? లేదా కేవలం నన్ను వాడుకొని వాళ్ళ అవసరాన్ని తీర్చుకొని చేస్తాడులే దేవుడు కదా, సహాయం చేయగలడు కదా, చేశాడులే, మనం ఎందుకు థ్యాంక్స్ చెప్పడంలే, మనం అనుభవిద్దాం, ఎంజాయ్ చేద్దాం అనేటువంటి మనస్తత్వంతో ఉన్నారా? వాళ్ళు అటువంటి విశ్వాసం లేదా అని చెప్పి యేసు ప్రభు ఆశించాడండి. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు కృతజ్ఞత ఎదురు చూసేటప్పుడు ఆయనకి ఏమైనా లాభం ఉందా? ఒక వ్యక్తి దగ్గర నుంచి ప్రభువు కృతజ్ఞత ఎదురు చూడడం వల్ల ఆయనకి వచ్చే లాభం ఏమైనా ఉన్నదా?
ఆయనకి ఏ లాభం లేదండి. కానీ మనం కృతజ్ఞత తెలియజేస్తే మనకే లాభం అండి. అంటే మనం కృతజ్ఞత తెలియజేసేటప్పుడు అంటే క్రీస్తు కృతజ్ఞత ఎదురు చూశాడు. ఆ ఎదురు చూడడం ద్వారా మనం కృతజ్ఞత తెలియజేసేటప్పుడు కొన్ని విషయాలు అర్థమవుతాయండి. అందులో ఒకటి ఏంటంటే మొట్టమొదటిగా మన యొక్క హృదయ స్థితిని దేవుడు గమనిస్తాడండి. సో కృతజ్ఞత చెప్తున్నామంటే మనం దేవుని యొక్క కృపను గుర్తించాము, అది దేవుని యొక్క కృప వల్లే జరిగింది. నా జ్ఞానమో నా తెలివితేటలో లేదా మంచి డాక్టరో మంచి మెడిసినో ఇవేవీ కాదు, దీని అంతటికి సహాయం ఎవరంటే దేవుడు అనే విషయాన్ని నేను గ్రహించాను. కాబట్టి మొదట నేను ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఏదైనా రోగం నుంచి స్వస్థత పొందాం, ఎక్కడి నుంచో ఏదో ఒక ఇబ్బందుల నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలాగండి ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతుంది, ఇప్పుడు ఎలా మీకు తగ్గిందంటే మనం ఏం చెప్తాం, చాలా డాక్టర్ల చుట్టూ తిరిగామండి, ఎవడో సరిగ్గా చేయలేదు, పలానా దగ్గర పలానా డాక్టర్ని కలవమని చెప్పారు, ఆయన కలిస్తే ఆయన మెడిసిన్ ఇచ్చాడు, నాకు బాగా అయిపోయిందండి. ఎవరు హైలైట్ అయ్యారు అక్కడ? డాక్టర్ హైలైట్ అవుతున్నాడు. కానీ దానికి ముందు దేవుని మాటని యాడ్ చేసి ఉంటే, దేవుడు ఆయనకి జ్ఞానం ఇచ్చాడు, నా మీద కృప చూపించాడు, అందుకు అక్కడికి వెళ్ళగలిగాం, ఆయన కలుసుకోగలిగాం, దేవుడు కృప వల్ల నేను బాగుపడ్డానంటే ఆ మాట ఎలా ఉందండి? అంటే అక్కడ ఎవరిని మనం హైలైట్ చేస్తున్నాం, ఎవరి ద్వారా మనం మేలు పొందాం, ఎవరి ద్వారా మనం స్వస్థత పొందాం అంటే ప్రభువు వల్ల మనం పొందుతున్నాం అనే విషయాన్ని మనం గ్రహించాలండి. సో మన హృదయ యొక్క స్థితి ప్రభువుకి తెలుస్తుంది మాట, అంటే ఇది కేవలం ప్రభు వల్లే జరిగింది అనేది. రెండో విషయాన్ని చూసుకున్నట్లయితే మన నమ్మకాన్ని మన విధేయతని మనం చూపడానికి ప్రయత్నం చేస్తున్నామండి. అంటే కృతజ్ఞత తెలియజేయడం ద్వారా మనం ఏం చెప్తున్నాం అంటే, దేవా ఇది నీ దయ వల్లే జరిగింది తప్ప నా యొక్క కృషో నా యొక్క టాలెంటో నా యొక్క గొప్పతనమో లేదా ఇంకా వైద్యుడో కాదు, కేవలం ఇది నీ దయ, అందుకే నేను మొట్టమొదటి నీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను అనే విషయం మనం తెలియజేస్తూ ఉన్నాం. 3, అతనితో ఒక బలమైనటువంటి సంబంధం ఏర్పడుతుంది. ఎవరైతే కృతజ్ఞత తెలియజేస్తున్నారో దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి ప్రతి విషయంలో ఆయనతో సన్నిహితమైన సంబంధాన్ని మనం కలిగి ఉంటున్నాం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలండి. ఇలా ప్రభువుతో మనం కృతజ్ఞతలు తెలియజేయడం ద్వారా మన యొక్క హృదయ స్థితి ప్రభువుకి అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చినటువంటి 10 మందిలో ఒక్కడు తిరిగి వచ్చినప్పుడు ఆయనకి ఏం అర్థమైంది, వీడొక్కడికి మాత్రమే కృతజ్ఞత ఉన్నది, మిగతా వారికి లేదు అనే విషయం అర్థమైపోయింది. సో లోకంలో 3 రకాల మనుషులు ఉంటారండి. అంటే ఏం జరిగినా దేవుడికి కృతజ్ఞత తెలియజేయరండి. జరిగిపోయింది, ఏదో నా లక్ నా అదృష్టం ఇలా అనుకునే వాళ్ళు ఉంటారండి. నేను డిజర్వ్ అని అనుకుంటారండి. 2, కృతజ్ఞతని ప్రార్థనా రూపంగా చెప్తారండి. 3, బహిరంగంగా ఒక కృతజ్ఞత కూడుకు పెట్టుకుని చెప్పేవాళ్ళు ఉంటారండి. ఇప్పుడు యేసుప్రభు వారు కృతజ్ఞత ఎదురు చూసినట్టుగా మనం గ్రహించాం. 3వ విషయాన్ని మనం గమనించినట్లయితే, కృతజ్ఞత పొందిన తర్వాత మనం దేవునికి ఇష్టలుగా జీవించాలనేది ఆయన యొక్క కోరిక. క్రైస్తవులుగా మనం కృతజ్ఞత దేవుని దగ్గర నుంచి అంటే దేవుడు చేసిన మేళ్ళు పొందినప్పుడు, ఆ కృతజ్ఞత పొందినప్పుడు మనం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు మహారాజునే మనం గమనించినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం మనం గమనించినట్లయితే, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసిన, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబం ఏ పాటిదే అని అంటున్నాడు. అంటే ఒక గొర్రెలు కాచుకునేటువంటి స్థితి నుండి దేవుడు ఏ స్థాయికి ఆయన తీసుకొచ్చాడండి, ఇశ్రాయేల్ని ఏలగలిగేటువంటి రాజు స్థాయికి తీసుకొచ్చాడు. అదేమి ఈజీగా అయిపోలేదండి. సుమారు 10 నుంచి 15 సంవత్సరాలు పట్టిందండి. సమూయేలు ఆయన అభిషేకించిన తర్వాత ఈయన రాజు అవడానికి సుమారు 10 నుంచి 15 సంవత్సరాలు పట్టింది. ఈ మధ్యలో సౌలు తరుముతూనే ఉన్నాడు. కానీ ఇవన్నీ జయించి రాజు అయిన తర్వాత ఆయన అంటున్న మాట ఏంటి, నేను ఎంత కష్టపడ్డాను, ఇన్ని యుద్ధాలు చేశాను, గొలియాతు లాంటి వాడిని చంపాను, నాలో ఉన్న పరాక్రమం, ఇవన్నీ నాలో ఉన్నటువంటి ఈ బలము, వీటి ద్వారా చివరిగా నేను ఈ స్థానాన్ని పొందాను, దీనికి నేను డిజర్వ్ అని అనుకుంటున్నాడా? ఏమంటున్నాడండి ఆయన అంటున్న మాట, ఇంతలా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడును, నా కుటుంబం ఏ పాడుదు అంటూ 29వ వచనంలో ఆయన అంటున్న మాట మనం గమనించినట్లయితే, దయచేసి నీ దాసుడినైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక అని అంటున్నాడు. అంటే దావీదు ఏం కోరుకుంటున్నాడు, ఆ స్థానం వచ్చిన తర్వాత నా కుమారులందరూ రాజ్యాన్ని ఆలాలి, ఇశ్రాయేలీల్లో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఒక రాజులుగా ఉండాలనే స్థానాన్ని కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడండి ఆయన?
ఆయన యొక్క మందిరంలో ఆయన ఏం కోరుకుంటున్నారంటే ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క కుటుంబం చిరకాలం బ్రతకగలిగేటట్టుగా ఆశీర్వదించు అంటున్నాడు. అంటే దేవుడు చేసిన మేలు పొందినటువంటి వ్యక్తి ఆ మేలుల ద్వారా తన సింహాసనాన్ని స్థిరపరచుకోవాలనేటువంటి ఆలోచన కాకుండా ఆయన ఏ ఆలోచన కలిగి ఉన్నాడంటే నా కుటుంబం నీ సన్నిధిలో బ్రతికితే చాలు అని అనుకుంటున్నాడండి. ఆయన సన్నిధిలో బ్రతికితే ఏం వస్తుందండి అంటే ఆయన సన్నిధిలో ఉంటే సమాధానం ఉంటుందండి. ఇప్పుడు ఆరాధనలో కూర్చున్నప్పుడు మన యొక్క మనస్సు దేని మీద ఉన్నదండి? దేని వాక్యం మీద ఉన్నది. లేదు ఇక్కడ కూర్చొని ఇంటికి వెళ్ళాక మావిడితో గొడవ ఎలాగెట్టుకోవాలి, పొద్దున్న ఉప్పెక్కి వేసింది, పక్కింటి వాళ్ళతో ఎలా గొడవ పెట్టుకోవాలి, ఇంటికి వెళ్ళి చూశాక వాళ్ళు ఏమైనా ట్యాప్ ఓపెన్ చేశారా, మా ఇంట్లో ఏమైనా చెత్త పడేశారా, ఈ ఆలోచనలు ఏమైనా ఉంటాయా? చెడు ఆలోచనలు ఏమైనా వస్తాయా ఆరాధనలో కూర్చున్నప్పుడు? అంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రజలతో సహవాసం కలిగేటప్పుడు పాజిటివ్నెస్ అనేది ఎక్కువ ఉంటుందండి, నెగిటివ్ అనేది ఎక్కువగా ఉండదు. సో ఆయన కుటుంబం ఆయన ఏం కోరుకుంటున్నాడంటే నీ సన్నిధిలో ఉంటే మేము ఎప్పుడు కూడా ఆశీర్వదింపబడతాం, మేము ఒక పాజిటివ్ వాతావరణంలో పెరగలుగుతాం, అది మాత్రం చాలు నా కుటుంబానికి, ఇంకేమీ వద్దు అనేటువంటి మనస్తత్వం కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. సో దేవుడు చేసినటువంటి మేలులకి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆ కృతజ్ఞతలు తెలియజేసేటప్పుడు దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. అంతేకాకుండా దేవుడు చేసిన మేలులకి మనం ఏం చేయాలంటే తిరిగి ఉపకారం చేసేటట్టుగా ఉండాలి. ఆ కృతజ్ఞత అనేది గ్రాటిట్యూడ్ ఇన్ యాక్షన్లో కూడా చూపించాలి. దాని గురించి మనం గమనించినట్లయితే ఇతరులకు మేలు చేయడం ద్వారా కూడా మనం కృతజ్ఞత జీవితాన్ని కలిగి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం మనం చూసుకున్నట్లయితే 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం దావీదు మహారాజు మాట్లాడుతూ, రాజు యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అడుగగా షీబ యోనాతానునకు కుంటికాలు గల కుమారుడు ఒకడు ఉన్నాడు అని రాజుతో మనవి చేసేది. ఎవరు ఆ కుమారుడు అంటే మెఫీబోషెత్ అనేటువంటి కుమారుడు ఉన్నాడు. అంటే దావీదు రాజు అయిన తర్వాత సుమారు ఒక 5 నుండి 10 సంవత్సరాలు టైం పట్టిందండి రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి. అంటే శత్రువులందరినీ జయించేసి ఇంకా ఇశ్రాయేలు మీద తిరిగి దాడి చేయకుండా ఉండేటట్టుగా రాజ్యాన్ని సుఖంగా సంతోషంగా పాలించగలిగేటువంటి స్థితిని తీసుకురావడానికి ఆయన రాజు అయిన తర్వాత సుమారు 5 నుంచి 10 సంవత్సరాలు టైం పట్టిందండి. ఆ స్థాయి వచ్చిన తర్వాత కంఫర్ట్ లైఫ్ ఉన్న తర్వాత ఆయన ఆలోచిస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే ఇగో సౌలుని బట్టి, అంటే ఆయన సౌలు ఎంత కీడు చేసినా అయినా సరే తనకు ఉన్నటువంటి స్నేహితుడిని బట్టి మేలు చేయడానికి ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఆయన ప్రశ్న వేసినప్పుడు ఆ షీబ ఏం చెప్పాడంటే ఇగో కుంటుకాలిగినటువంటి మెఫీబోషెత్ అనేటువంటి ఒకడు ఉన్నాడు. ఎందుకంటే దావీదు రాజు అయ్యే క్రమంలో దావీదు అనుచరులే సౌలు యొక్క కుమారులందరినీ చంపేశారండి, వేటాడి చంపేశారండి. ఆ విషయం దావీదుకు తెలుసుకొని ఆయన అనుచరులను కూడా చంపించేశాడు మాట. అసలు మీరు ఎందుకు ఇలాంటి సాహసం చేశారు అని చెప్పి. సో ఎవరైనా ఉన్నారంటే కుంటిగలిగినటువంటి కుమారుడు ఉన్నాడు అన్నప్పుడు ఆయన పిలిపించి దావీదు మహారాజు ఏం చేశాడంటే నువ్వు బ్రతికినంత కాలం ఇగో నా భోజనం బల దగ్గర నీకు ఒక స్థానం ఉంటుంది, కూర్చో, ఇగో సౌలు ఆస్తులన్నింటినీ ఇగో షీబాకి ఇస్తున్నా, ఆ షీబా వాటిని అన్నింటినీ జాగ్రత్త చేసి నీకు రావాల్సినటువంటిది ఆ వచ్చే లాభాలన్నీ కూడా నీకు వస్తాయి అని చెప్పి మెఫీబోషెతుని ఏం చేశాడంటే తన కుమారుడుగా ఆయన అంగీకరించుకున్నాడండి. తన భోజనం దగ్గర చూసుకున్నాడు. అంటే మనం కృతజ్ఞతలు మాటల్లో తెలియజేస్తాం, ఈయన ఏం చేస్తున్నాడంటే యాక్షన్లో చూపిస్తున్నాడు అనమాట. అంటే దేవుడు నాకు మేలు చేసిన తర్వాత నేను తిరిగి మేలు చేసేటట్టుగా ఉండాలి. అది నాకు కీడు చేసిన వాడైనా సరే ఎవరైనా సరే మనం మేలు చేయగలిగేటట్లుగా. అంటే దేవుడు మనకు ఒక మంచి స్థానం ఇచ్చాడు, ఒక ఉద్యోగంలో ఒక స్థాయిలో ఉన్నప్పుడు సంఘంలో ఎవరికైనా అవసరం ఉంది, ఎవరైనా ఉద్యోగాల కోసం చూస్తున్నారు అనేటప్పుడు మనం ఏం చేయొచ్చు, రిఫర్ చేయొచ్చు మాట. ఏదో రకంగా అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం ద్వారా, సహాయం చేయడం ద్వారా, ఏదో మాట ద్వారానైనా సరే మనం ఏం చేయాలంటే యాక్షన్ అనేది ఉండాలి. దేవుడు కేవలం ప్రార్థన చేసి థ్యాంక్స్ ప్రభువా, థ్యాంక్స్ దేవా అనేస్తే సరిపోదండి. మనం ఏం చేయాలంటే యాక్షన్లో చూపించాలన్నమాట. క్రియారూపంగా ఆ కృతజ్ఞత అనేది చూపించాలనేది దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం గ్రహించాలి. అలాగే సి పాయింట్ మనం గమనించినట్లయితే ఎలాంటి కృతజ్ఞత జీవితం కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దామండి. కృతజ్ఞత మనం గమనించాం. కొంతమంది అసలు కృతజ్ఞతే తెలియజేయరు, ఇంకొంతమంది కృతజ్ఞత రోజు ప్రార్థనా రూపంగా తెలియజేస్తారు, ఇంకొంతమంది ఒక కృతజ్ఞత కూడికి పెట్టుకొని అందరికీ తెలిసేటట్టుగా కృతజ్ఞత తెలియజేస్తారు. అసలు ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్లయితే
నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను అని అంటున్నాడు. అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం ఎలా తెలియజేయాలంటే, నా పూర్ణ హృదయంతో నేనేం చేయాలంట, యెహోవాని స్తుతించేటట్టుగా ఉండాలి. అంతేకాకుండా ఆయన అద్భుత కార్యాలన్నింటినీ కూడా నేను వివరించగలిగేటట్లుగా ఉండాలి. దేవుడు మనకి చేసిన మేలుని మనం రహస్యంగా థ్యాంక్స్ చెప్పేసి ఊరుకోకూడదండి. దాన్ని ఆ మేలుని బట్టి మనం ఆనందిస్తూ ఆయన స్తుతించగలిగేటట్లుగా ఉండాలి. 2, వాటిని వివరించగలిగేటట్టుగా ఉండాలి. అంటే వివరించడం అంటే ఏం చేయాలి, నలుగురికి ఆ విషయాలు తెలిసేటట్టుగా, దేవుడు నన్ను ఎలా ఆశీర్వదిస్తున్నాడు, నేను ఈ స్థాయికి ఎలా రాగలిగాను, ఈ స్థాయిలో ఉండడానికి, లేదా ఈ రోగం నుంచి బయటపడడానికి, లేదా ఈ ఉద్యోగం రావడానికి, లేదా ఈ ఇల్లు కట్టుకోవడానికి దేవుడు నాకు ఎలా సహాయం చేశాడు అనే విషయాన్ని మనం ఏం చేయాలంటే పూర్ణ హృదయంతో నలుగురికి కూడా వివరించగలిగేటట్లుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా రక్షణ పొంది రక్షణలో కొనసాగలిగేటట్లుగా ఉండాలని కీర్తన గ్రంథంలోనే 116వ అధ్యాయం మనం గమనించినట్లయితే 12-13 వచనాలు మనం చూసుకున్నట్లయితే, కీర్తనల గ్రంథం 116వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూసుకున్నట్లయితే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును అంటున్నాడని. అంటే దేవుడు మనకి చేసిన ఉపకారాలకు మనం ఏం చెల్లించగలం అంటూ కింద అన్నాడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను అని అంటున్నాడండి. అంటే దేవుడు మనకి చేసినటువంటి ఉపకారాలకు మనం ఏం చేయగలము అంటే, దేవుని యొక్క సంఘంలో, ప్రభు యొక్క సంఘంలో రక్షింపబడి ఆ రక్షణలో కొనసాగలిగేటట్లుగా మనం జీవించగలగడమే దేవునికి మనం చెల్లించేటువంటి కృతజ్ఞత. ఈరోజు భర్త వస్తే భార్య రానటువంటి సందర్భాలు, లేదా భార్య వస్తే భర్త సంఘానికి రారు, లేదా భార్య భర్తలు వస్తున్నారంటే పిల్లలు ఇంకో దగ్గరికి ఎక్కడికి వెళ్తారు. అంటే వారందరూ రక్షింపబడ్డారా, నేను రక్షింపబడ్డా, నా భార్య రక్షింపబడిందా, నా పిల్లలు రక్షింపబడ్డారా, ప్రభువులోకి వచ్చారా, ఆ రక్షణ విషయంలో మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. సో దేవుడు మనకి చేసినటువంటి ఉపకారాలకు మనం ఏం చేయగలమంటే, మన కుటుంబాన్ని మనం రక్షించుకొని క్రీస్తు యొక్క సంఘంలో ఆ కుటుంబం ఎదగలిగేటట్టుగా చేయగలిగితే మిగతాదంతా ప్రభువు చూసుకుంటాడండి. సో ఆ రక్షణ పాత్రను మనం చేత పట్టుకోగలిగేటట్లుగా, ఎప్పుడు ప్రభువుకి మనం ప్రార్థన చేయగలిగేటట్లుగా, తండ్రికి మనం స్తుతులు చేయగలిగేటట్లుగా బ్రతకాలనేది మనం గ్రహించాలని. అంతేకాకుండా కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలంటే, ప్రజలందరి ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన కోరుకుంటున్న విషయాన్ని మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథం 116వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథం 116వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినట్లయితే, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను, ఆయన ప్రజల ఎదుటనే చెల్లించేదను అని అంటున్నాడండి. అంటే దేవుడు ఆయన చేసిన మేలును బట్టి వారు ఏదైతే మొక్కుబడులు ఉన్నాయో వాటిని చెల్లిస్తారంట. దాన్ని ఎలా చెల్లిస్తారంట, ప్రజలందరి ఎదుట చెల్లిస్తారంట. అంటే ఇదేది గొప్పల కోసం కాదు. నువ్వు ఏదైనా క్రియ చేసేటప్పుడు కృతజ్ఞత కూడుకు పెట్టుకుంటున్నప్పుడు ఎవరైనా ఎందుకు పెట్టుకుంటున్నావు అంటే, ఇగో దేవుడు నాకు చేసిన ఈ మేలు, ఈ రోగంలో నుంచో, ఈ ఇబ్బందిలో నుంచో, ఈ కష్టంలో నుంచో దేవుడు నన్ను రక్షించాడు కాబట్టి నేను ఇగో బహిరంగంగా ఇలాగా నేను తెలియజేస్తున్నాను. వాళ్ళు ఏవైతే ఆ మొక్కుబడులు ఉన్నారో ఇశ్రాయేలీయులు అది చెల్లించేటప్పుడు ప్రజలందరూ అది చూసినప్పుడు వాళ్ళు ఏమేమి ఆలోచన కలిగి ఉంటుంది అంటే, దేవుడికి ఏదైనా మొక్కుకుంటే అది ఖచ్చితంగా దేవుడు జరిపిస్తాడు, దేవుడు నెరవేరుస్తాడు అనే విషయం అందరికీ అర్థమయ్యేటట్టుగా ప్రజలందరి ఎదుట కూడా వారు అలాంటి క్రియలు చేసేవారండి. అంతేకాకుండా సువార్త ప్రకటన చేయడం ద్వారా కూడా మనం కృతజ్ఞతాస్తుతులు దేవునికి తెలియజేయచ్చు. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథం 105వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనించినట్లయితే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయడి, జనులలో ఆయన కార్యములను తెలియజేయడి అన్నాడండి. అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో ఏం చేయమంటున్నారంటే, ఆయన నామాన్ని ప్రకటించండి, అంతేకాకుండా జనుల్లో ఆయన కార్యాలని తెలియజేయడు అంటున్నాడు. 2వ వచనంలో ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయడి అంటున్నాడు. ఎంతమంది దేవుడు మనకి చేస్తున్న మేలును బట్టి, మన రక్షింప విధానాన్ని బట్టి ఎంతమందికి మనం దేవుని వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నాం? ఓ 4 సహోదరులు కలిస్తే ఆ నలుగురిలో లేనటువంటి 5వ వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం. 5 సహోదరులు కలిస్తే వాళ్ళ సమస్యల కంటే పక్కింటోళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఎక్కడైనా సరే ఆ సందర్భం వచ్చినప్పుడు, లేదా ఫోన్లో గంటలు మాట్లాడే ఎప్పుడైనా మనం సువార్త గురించి ప్రకటించగలిగామా? దేవుని గురించి మనం ప్రకటించగలిగామా? దేవుని సంకల్పాన్ని మనం వివరించగలిగామా?
ప్రభువుని గురించి వారికి తెలియజేయగలిగామా అనేది మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలండి. అక్కడ ప్రభువు చేసినటువంటి మేలును బట్టి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ తండ్రి అయిన దేవునికి యెహోవాకు కృతజ్ఞతలు చేస్తూ ఆయన నామాన్ని ప్రకటన చేస్తున్నారంట. అంటే కృతజ్ఞత కూడిక పెట్టుకోవడం ద్వారా మనం ఆయన్ని నామాన్ని ప్రకటించగలిగేటట్టుగా ఉండాలి. ఒక సువార్త మీటింగో లేదా కృతజ్ఞత కూడుకో ఏదో ఒక రకంగా మనం ఏం చేయాలంటే సువార్తను ప్రకటించగలిగేటట్లుగా, ఆయన గురించి పాడగలిగేటట్లుగా, ఆశ్చర్యకార్యములు చేసేటట్టుగా మనం సంభాషణ చేయాలి అంటున్నాడు. ఎంతమంది మనం మన సహోదరులతో దేవుని గురించి సంభాషణ చేస్తున్నాం? ఏదైనా ఒక టాపిక్ విషయంలో కానీ, ఏదైనా ఒక సందర్భ విషయంలో కానీ, ఏదైనా ఒక ఇబ్బంది నుంచి బయటపడే విషయంలో కానీ ఎప్పుడైనా పక్కన ఉన్నవారితో మనం అది మాట్లాడగలిగామండి? మనకి ఆరాధన అయిపోతే వందనాలు చెప్పడానికే టైం ఉండదండి. తొందరగా పరిగెడతా ఉంటాం. కలుసుకున్న ఆ వందనాలు ఏదో చెప్తాం తప్ప దేవుని గురించి మాట్లాడే సందర్భాలు మన మధ్య రావట్లేదు. దేవుడు మనకి చేసిన మేలు చెప్పే సందర్భాలు రావట్లేదు. అంటే దేవునికి అన్ని విషయాల్లోని కృతజ్ఞత తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది మనం గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అని అన్నాడు. ఏం చేయమంటున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తాన్ని గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటండి. అంటే సమస్తం అంటే ఏ సమస్తం? మంచి ఉన్నదా? మేలు, అందులో మేలు మాత్రమే మాట్లాడుతున్నారా, కీడు గురించి మాట్లాడుతున్నారా? సమస్తం అని అనేటప్పుడు అందులో మేలు ఉంది, కీడు ఉన్నదండి. యోబు మనకి మాదిరండి. ఒకే రోజు సమస్తాన్ని కోల్పోయాడండి. ఆయన భార్య వచ్చి ఆయన దూషించినప్పుడు దూషించి ఇంకెందుకు దేవుడిని నువ్వు మాట్లాడుతున్నావు, దూషించి చచ్చిపో అన్నాడండి. ఏమన్నాడండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు అని అన్నాడండి. దేవుని ద్వారా మనం మేలు మాత్రమే అనుభవించాలా, కీడు అనుభవింపదగ్గదా అని చెప్పి ఆయన నామాన్ని మహింపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఏం చేసినా ఏం చేయకపోయినా మనం దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అదే చేశారండి. అగ్నిగుండంలో పడవేసేటప్పుడు అని చెప్పిన మాట అదే. మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు, ఆయన రక్షింపకపోయినా కూడా మేము ఆ ప్రతిమకు నమస్కారం చేయము అని అన్నారు. అది దేవుని పట్ల వారికి ఉన్నటువంటి కృతజ్ఞత. నన్ను కాపాడగల సమర్థుడు, కాపాడా ఓకే, కాపాడకపోయినా పర్లే, మేము ఆయన్ని మహింపరుస్తాం తప్ప ఆయన పట్ల మేము కృతజ్ఞత కలిగి ఉంటాం తప్ప ఆయనకే మేము ప్రార్థన చేస్తాం తప్ప విగ్రహాల పట్ల మేము వాటి దగ్గరికి మేము వెళ్ళము అని అన్నారు. అంటే మానవుని యొక్క జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియజేసేటట్లుగా ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడండి. ఇది మనం కృతజ్ఞత తెలియజేసే విషయంలో ఫండమెంటల్ విషయాలండి. అంటే కృతజ్ఞత తెలియజేయని వారు ఉన్నారు, కొంతమంది కృతజ్ఞత ప్రార్థనారూపంగా తెలియజేసే వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది కూడుకులు పెట్టుకోవడం ద్వారా లేదా సువార్త ప్రకటించడం ద్వారా కృతజ్ఞతలు తెలియజేసేవారు ఉన్నారు. కానీ దేవుడు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు అనేది మనం ఒకసారి గమనించాలి. చాలామంది నెగ్లెక్ట్ చేసే విషయం ఏంటంటే, ఏదైనా ఒక సందర్భం వస్తే ఓ ప్రార్థన పెట్టేద్దాం, అయిపోయింది. నేను ఇల్లు కట్టుకున్నాను, ఓ ప్రార్థన పెట్టేద్దాం. జాబ్ వచ్చింది, ఓ ప్రార్థన పెట్టేద్దాం. లేదు ఏది పెట్టకపోతే సంఘమే బలవంతంగా ఇంటింటికి వచ్చి ఒక ప్రార్థన పెడుతున్నారు అన్నమాట. ఎందుకంటే కృతజ్ఞత మనం తెలియజేసే పరిస్థితులు ఉండడం లేదు కాబట్టి సంఘమే వెళ్ళి పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. నేనైతే అక్కడ అదే కొరకుపేట సంఘంలో నేనే చేశాను. పాలు ప్యాకెట్, బిస్కెట్లు నేనే తెస్తా, మీరు టీ చేసి పెట్టండి. సువార్త వెళ్ళాలి, సంఘస్థులు ఎవరు రాకూడదండి. ఆ కుటుంబం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇన్వైట్ చేయాలి అంతే. సంఘస్థులు ఎవరు రారు, ఒక ఇద్దరం వస్తాం, ప్రార్థన జరిపిస్తాం. ఆ విషయాలు మీ ఫ్యామిలీలో మీకు జరిగిన విషయాలు ఏమైనా ఉంటే అక్కడ చెప్పండి, అలా మనం చేద్దామండి. అంటే కృతజ్ఞత తెలియజేసే విషయంలో మనం ఇంకా వెనకాడుతున్నాం. మన స్థాయి ఏంటంటే కొంతమంది తెలియజేయడం లేదు, కొంతమంది ప్రార్థన రూపంగా తెలియజేస్తారు, ఇంకొంతమంది కూడిక పెట్టుకుంటున్నారు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే కృతజ్ఞత జీవితం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీన్ని మనం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూసుకున్నట్లయితే పౌలు తన యొక్క కృతజ్ఞత తన జీవితం ఎలా ఉన్నదో అక్కడ వివరిస్తున్నాడండి. 12వ వచనం, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు అంటున్నాడండి. అంటే పూర్వము ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉన్నది?
ప్రభుని ఎరగనప్పుడు, ఎక్కడో థాట్స్లో ఆయన ఉన్నప్పుడు, యేసుక్రీస్తు గురించి ఆయన తెలుసుకుంటున్నప్పుడు ఆయన ఏం తెలుసుకుంటున్నాడు? ఈ శాస్త్రులు పరిచర్యలు చెప్పే విషయాలు వింటూ ఎవడో ఒకడు వచ్చాడు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఆయన దేవుడని ప్రకటించుకుంటున్నాడు, ఆయన దేవుడు కుమారుడని ప్రకటించుకుంటున్నాడు, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి క్రొత్త నిబంధనలు ఇచ్చి అనేక యూదుల్ని కన్వర్ట్ చేస్తున్నాడు అనేటువంటి కోపంతో ఉండి ఏం చేశాడంటే దోషకరగా ఉన్నాడంట, హింసకరుగా ఉన్నాడంట. ఇంటింటా వచ్చి చిన్నలు కానీ పెద్దలు కానీ అందరినీ ఈడ్చుకొచ్చి హింసించేటువంటి పరిస్థితి ఇష్టంలో సంఘం చెదిరిపోయిందండి ఆయన వల్ల. ఇంకా ఇది సరిపోదు అని చెప్పి వాళ్ళందరూ ఎక్కడో దమస్కలో ఉన్నారని చెప్పి పత్రికలను అడిగి అక్కడ కూడా ప్రయాణం వెళ్ళాడు. ఆ వెళ్ళే క్రమంలో ప్రభు యొక్క దర్శనం ఆయనకు కలిగింది. అప్పుడు ఆయనకి అర్థమైంది అసలు ఆయన ఎవరు, ఆయన ఏం చేస్తున్నారు, ఆయన ప్రభు ఎలా వచ్చాడు, ఆయన సంకల్పం ఏంటి, అన్ని విషయాలు ఆయనకు అర్థమైన తర్వాత ఆయన అంటున్నాడు మాట, ఆయన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను అన్నాడండి. అక్కడ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను అన్నాడా, కృతజ్ఞుడనై ఉన్నాను అని అంటున్నాడండి. అంటే దాని అర్థం ఏంటి? ఒక రోజు లేదా ఒక ప్రార్థన ఒక పూటలో అయిపోయేది కాదు. కృతజ్ఞుడనై ఉండడం అంటే జీవితాంతం చచ్చేంత వరకు ఆయన చేసిన మేలును గుర్తుపెట్టుకొని పూర్వపు స్థితికి వెళ్లకుండా ఆయన రక్షింప విధానాన్ని బట్టి ఆయన సంకల్పం ప్రకారం ఆయన యొక్క సంఘంలో ఆయన పరిచర్య కోసం ఆయన పనిచేస్తూ ఉండాలండి. ఆ విషయంలో ఆయన ఏమై ఉన్నాడంటే కృతజ్ఞుడనై ఉన్నాను అని అంటాడండి. పౌలుకి ఇచ్చిన పరిచర్య మామూలు పరిచర్య కాదండి. ఆయన ఎవరినైతే హింసించాడో ద్వేషించాడో ఆయనకి వాక్యం చెప్పేటప్పుడు ఆయన చెప్తున్నాడు అన్నమాట, ఆయన ఎందుకు ఎన్నుకున్నానో, నా నామం నిమిత్తం ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను పౌలుకి తెలియజేస్తాను, నువ్వు వెళ్ళి ఆయనకు బాప్తిస్మం వాక్యం చెప్పన్నాడు అని. దానికి ఆయన తిరిగి చెప్తున్న మాట ఏంటంటే కృతజ్ఞుడనై ఉన్నాను. ఆయన శరీరంలో ముళ్ళున్నా, ఆయన ఇబ్బంది పెడుతున్నా ఆయన అంటున్న మాట ఏంటంటే కృతజ్ఞుడనై ఉన్నాను అని అంటున్నాడండి. అంటే మనకి ఆ విషయం అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్లు ఎవరైనా ఉన్నారా? ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏమనుకోదు. నాకు ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి, టీచర్ పొజిషన్ రావాలని నేను ఎన్నో రోజులు ప్రార్థన చేస్తున్నాను, ఎన్నో ఎగ్జామ్స్ రాశాను, జాబ్ వచ్చింది, ఆ కోరుకున్న పొజిషన్ పొందాను, మంచి శాలరీ వచ్చింది, కృతజ్ఞత కూడుకు పెట్టుకున్నా, అయిపోయింది. ఆ నెక్స్ట్ స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి పిల్లలకు పాఠాలు చెప్పకుండా సెల్ ఫోన్లో వీడియోలు చూసుకుంటూ కాలం గడుపుతున్నాను అనుకోండి. ఏమైందండి? కృతజ్ఞుడనై జీవిస్తున్నానా, కృతజ్ఞత తెలియజేసి విడిచిపెట్టేశానా? కృతజ్ఞుడై జీవించడం అంటే ఏం చేయాలి? దేవుడు నాకు ఇచ్చినట్టు ఆ ఉద్యోగాన్ని బట్టి నా వృత్తిని నేను సక్రమంగా జరిగించాలండి. అంటే లంచాలు తీసుకోకుండా, తప్పుడు విధానాల్లో వెళ్లకుండా యథార్థంగా పనిచేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నేను కృతజ్ఞుడనై ఉన్నాను అని అర్థం అండి. ఇల్లు కావాలని కోరుకున్నాను, చాలా కష్టాలు పడ్డావు, తిరిగి దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు, ఒక కృతజ్ఞత కూడుకు పెట్టుకున్నాం, అయిపోయింది అంతే. తర్వాత ఆ ఇంట్లో ప్రభువు నివసించడండి, భార్య భర్తల మధ్య గొడవలు, సమస్యలు ఇవన్నీ ఉంటున్నాయండి. సో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీకు ఇల్లు ఇస్తున్నానంటే ఆ ఇంట్లో శాంతి సమాధానంగా మీరు బ్రతుకుతూ ఆ గృహంలో మీరు నన్ను మహిమపరచగలిగేటట్లుగా, నన్ను ప్రార్థించగలిగేటట్లుగా గృహం ఉండాలి, ఆతిథ్యం ఇవ్వగలిగేటట్లుగా ఆ గృహం ఉంటే మనం కృతజ్ఞులై బ్రతుకుతున్నాం అండి. దేవుడు నాకు గృహాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ విషయంలో నేను కృతజ్ఞుడినై ఉన్నాను అని మనం చెప్పచ్చు. కానీ ఆ కృతజ్ఞత తెలియజేసిన తర్వాత ఆ ఇంట్లో శాంతి సమాధానం లేకుండా గొడవలతోనూ ఇబ్బందులతోనూ ఉన్నామంటే మనం ఆ కృతజ్ఞులై జీవించడం లేదు. కృతజ్ఞత తెలియజేసి విడిచిపెట్టేస్తున్నాం తప్ప కృతజ్ఞులై జీవించడం లేదనే విషయాన్ని మనం గ్రహించాలండి. అంటే దేవుడు కోరుకున్నది ఏంటంటే నువ్వు థ్యాంక్స్ చెప్పు. ఆయన ఎదురు చూస్తున్నాడు, కృతజ్ఞత తెలియజేయడానికి ఎదురు చూస్తున్నాడు. ఆ ఎదురు చూసే క్రమంలో ఏదో థ్యాంక్స్ చెప్పేసి మళ్ళీ మొహం తిప్పుకొని వెళ్ళిపోవడం కాదు. రోడ్డు మీద వెళ్తున్నాం, ఏదో యాక్సిడెంట్ అవ్వాలి, సడన్గా వచ్చి లాగారు, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి అక్కడికక్కడ మనకు రిలేషన్ పోతుంది. ఆయన పేరు అడగం, ఏం అడగం, రక్షించండి థ్యాంక్స్ అని చెప్పేసి ఇంక మన పని మనం చూసుకుంటున్నాం. అలాగే ఈరోజు చాలామంది దేవుణ్ణి అలా వాడుకుంటున్నాం అని ఆయన ద్వారా మేలు మాత్రం పొందుతున్నాం, మేలు పొందినందుకు ఒక థ్యాంక్స్ చెప్పేసి వదిలేస్తున్నాం తప్ప ఆ ఇచ్చిన మేలును బట్టి నేను కృతజ్ఞతగా ఉన్నానా లేదా మనం గ్రహించాలండి. ఎంతమంది పెళ్లి రోజు ప్రార్థనలు పెట్టుకుంటారండి? పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా? పెళ్లి రోజు చాలా తక్కువ అండి. ఎందుకంటే భార్యనిచ్చింది భర్తనిచ్చింది దేవుడు అండి. భార్యని బట్టి ఏ రోజైనా మనం కృతజ్ఞత తెలియజేసామా? నాకు ఎందుకు ఇలాంటి పిల్లని ఇచ్చావు, నాకు ఎందుకు ఇలాంటి మొగుడిని ఇచ్చావు, నా చదివేటి, నా స్థాయి ఏంటి, నా రేంజ్కి ఎవరో రావాలి. ఇక్కడ ఆదాము అవ్వను విమర్శించినట్టుగా ఇగో నీవు నా కోసం ఇచ్చినటువంటి ఈ స్త్రీయే మొదటి ఇచ్చినప్పుడు ఎక్సైట్మెంట్గా మాట్లాడాడండి.
ఆయన చూసి నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము అని చెప్పి ఎక్సైట్మెంట్గా మాట్లాడాడండి. ఇచ్చినప్పుడు బాగా సంతోషంగానే తిన్నాడండి. తర్వాత తప్పు చేసామనే విషయం వచ్చినప్పుడు దేవుడు ప్రశ్నించగల ఏమన్నాడు? ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ అంటే అక్కడ అవ్వను అనడం లేదు, నేను అడిగినా నాకు పెళ్ళం కావాలని నువ్వు ఇచ్చావు, అందువల్ల నేను పాపం చేశాను. ఈరోజు భార్యాభర్తలు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం లేదండి. పిల్లల విషయంలో మనం కృతజ్ఞతలు తెలియజేయలేకపోతున్నాం అండి. పిల్లలు తల్లిదండ్రుల విషయంలో కృతజ్ఞతలు తెలియజేయలేకపోతున్నారు. వారి పట్ల కృతజ్ఞతలే జీవించలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నామండి. అంటే మనం ఏ విషయాలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ఏ విషయంలో కృతజ్ఞులై జీవిస్తున్నాం. వివాహం ద్వారా ఏకమైన తర్వాత వారి ఇరువురు వారి ధర్మాలు ధర్మించుకుంటూ వారు ఏకంగా ఉన్నారనుకోండి, అది కృతజ్ఞులై బ్రతుకుతున్నాం అని అర్థం అండి. పెళ్ళైన తర్వాత గొడవలతోటి, ఇబ్బందులతోటి, లేదా వేరే రిలేషన్షిప్స్ ఏమైనా ఎంటర్ అవుతున్నాయి, మూడో వ్యక్తులు ఎంటర్ అవుతున్నారు, సమస్యలు వచ్చాయంటే దాని అర్థం ఏంటి? దేవుడు చేసిన వివాహాన్ని నేను పక్కన పెట్టేసి ఆ కృతజ్ఞత అనేది ఆ పెళ్లి రోజు తెలియజేశాను, లేదా మొదటి సంవత్సరం తెలియజేసేసాను, తర్వాత ఆ కృతజ్ఞత జీవితాన్ని మనం కలిగి ఉండడం లేదు. దేవుడు మనకి అనేకమైన మేలు చేస్తున్నాడండి, అయినా సరే మనం కృతజ్ఞతలై జీవించడం లేదు. కృతజ్ఞత తెలియజేస్తున్నాం కానీ కృతజ్ఞులై ఉండడం లేదు. కొలసీలు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం మనం గమనించినట్లయితే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలచుండనీయుడి అంటాడండి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి అంటున్నాడండి. అక్కడ కృతజ్ఞత తెలియజేయమండం లేదు, కృతజ్ఞులై ఉండండి అంటాడు. అంటే క్రీస్తు అనుగ్రహించే సమాధానం ఏం చేయాలంట? మన హృదయాల్లో ఏలేటట్టుగా ఉండాలండి. అంటే ప్రభువు నమ్ముకోలేనప్పుడు నా యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఈ అంధకారంలో, ఈ పాపంలో బ్రతికేటువంటి నా పరిస్థితి కోపంతోనూ ద్వేషంతోనూ అనేకమైనటువంటి చెడు కోరికలతో హృదయం కల్మషమైపోయినటువంటి పరిస్థితిలో ప్రభువు తన రక్తాన్ని చిందించి నన్ను రక్షించి అని ఏం దయచేశాడంటే సమాధానాన్ని దయచేశాడండి. ఆ సమాధానం ఏం చేయాలంట? మనల్ని ఏలేటట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడండి. సో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలచండునీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడ్డారు. దేనికోసం సంఘంగా మనం పిలువబడ్డామండి? సంఘంలో అందరి హృదయాల్లో సమాధానం ఏలగలిగేటట్లుగా, సంఘం సమాధానంగా జీవించగలిగేటట్లుగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక, ప్రభు యొక్క కోరిక. కాబట్టి సో మీరు ఇందుకొరకే ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండండి. ఏ విషయంలో? ప్రభువు మనల్ని పిలిచినటువంటి విధానాన్ని బట్టి, ఆయన మన హృదయాలకు దయచేసినటువంటి సమాధానాన్ని బట్టి, ప్రభువు మనకి ఇచ్చినటువంటి సంఘాన్ని బట్టి, ప్రభు సంఘంలో మనకి ఏర్పరిచినటువంటి సహోదరుల మధ్య ఉన్నటువంటి ఐక్యతను బట్టి ఒక్క శరీరముగా పిలువబడ్డారు. కాబట్టి ఆ శరీరంలో ఏముండాలంటే సమాధానం అనేది ఏలేటట్టుగా ఉండాలని అంటున్నాడు. నేను బ్రతుకుతున్నా అంటే నా చిన్నతనం నుండి ఏ రోజు ఈ చేయిని చూసి అసూయపడిన సందర్భాలు లేవండి. మీ శరీరంలో ఒక అవయవం ఇంకొక అవయవాన్ని చూసి ఎప్పుడైనా అసూయపడిందా? కళ్ళు సరిగ్గా కనబడలేదు, గ్లాసెస్ అనే అంటారు. నీకు కళ్ళు గుడ్డ అయితే నువ్వెందుకు నా మీద పెడుతున్నావు అని చెప్పి అలిగిందంట ముక్కు. గ్లాసెస్ తీసి నడిచారు. మొదట ఏం తగులుతుందండి? గోడకు గుద్దుకుంటే కంటికి తగులుతుంది, ముక్కుకు తగులుతుంది దెబ్బ, ముక్కుకి దెబ్బ తగులుతుందండి. అంటే మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక పని ఉంది. ఆ అవయవాలు ఎప్పుడూ కూడా సమాధానంగా పనిచేస్తూ ఉన్నాయండి. ఒక దాని మీద ఈర్ష్య లేదు, ఒక అవయవాన్ని చూసి నొచ్చుకోవడం లేదు, ఒక అవయవాన్ని చూసి అసూయపడడం లేదు. సో ప్రభువు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే ఈ లోకంలో నుంచి మనల్ని వేరు చేసి సమాధానంగా బ్రతకగలిగేటట్లుగా, సమాధానం మన హృదయాల్లో ఏలేటట్టుగా ఒక్క శరీరంగా మనం పిలువబడ్డాం. కాబట్టి ఆ శరీరంలో మనం బ్రతుకుతూ ఎలా జీవించాలంటే కృతజ్ఞులై ఉండండి అని అన్నారండి. ఈరోజు మనం ప్రశ్నించుకుందాం, సంఘంలో సమాధానం ఉన్నదా? సమాధానాలు ఉండడం లేదండి. అంటే సంఘాన్ని బట్టి కృతజ్ఞత తెలియజేస్తున్నామేమో తప్ప, ఆరాధనలో దేవుని కృతజ్ఞత తెలియజేస్తున్నామేమో తప్ప, సంఘంలో సమాధానం లేనప్పుడు మనం కృతజ్ఞులై జీవించడం లేదు. వచ్చి కృతజ్ఞత తెలియజేసి వెళ్ళిపోతున్నాం, ప్రభు వల్ల కృతజ్ఞత తెలియజేసి వెళ్ళిపోతున్నాం తప్ప ఆ కృతజ్ఞతని మనం కొనసాగించడం లేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. 5వ అధ్యాయం చదివితే అనేకమైన విషయాలు ఉంటాయండి, చాలా మంచి విషయాలు ఉంటాయి. అంటే ఒక వచనాన్ని పట్టుకొని ఒక ప్రసంగం చేయొచ్చు అన్నమాట. సో ప్రభు ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని రక్షించా, మీకు సమాధానాన్ని దయచేశా, మీరు ఒక్క శరీరంగా ఆ సమాధానంలో కొనసాగుతూ నాకు కృతజ్ఞులై ఉండండి, సంఘం పట్ల కృతజ్ఞులై ఉండండి, నేను చేసిన మేలును బట్టి మీరు కృతజ్ఞులై ఉండండి అని అన్నాడు.
ఆ సమాధానం మనలో లేనప్పుడు మనం ప్రభు పట్ల, దేవుని పట్ల కృతజ్ఞులుగా జీవించడం లేదు. సో దాన్ని మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలన్నమాట. అలాగే కీర్తనల గ్రంథం 103:2 మనం చూసుకున్నట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము అంటున్నాడు. ఆయన మనకి మేళ్ళు మర్చిపోతాం, కీళ్ళు గుర్తెట్టుకుంటాం, అవునా కదా? వాక్యం ఏం చెప్తుందంటే ఆయన చేసిన మేళ్ళు మర్చిపోవద్దు అని అన్నది. మనది రివర్స్, మేలు ప్లేస్లో కీళ్ళు పెట్టుకుంటాం అన్నమాట. వ్యక్తుల ద్వారానో, దేని ద్వారానో, లేదా దేవుడు మన కుటుంబంలోనో మనం హెచ్చరించడానికో, నాకు ఏదో బుద్ధి చెప్పడానికో ఏదైనా చేస్తే నాకు అదే గుర్తుండ. దానికి ముందు ఉన్నటువంటి ఆ 100 మేళ్ళు నాకు గుర్తుండవు. ఆ ఒక్క కీడ్ని నేను పట్టుకొని వేలాడుతూ ఉండేటువంటి పరిస్థితి. దేవుడు మనకి ఉచితంగా అనేకమైన విషయాలు దయచేస్తూ ఉన్నాడు. ఓ రాత్రి పడుకొని ఇంకొక రోజు లేవగలుగుతున్నాం అంటే దేవుడి కృప. అది ఎంతమంది ఆ నిద్రలోనే ప్రాణాలు విడిచిపెడుతున్నారో మనం ఆలోచించుకోవాలండి. అలాంటిది ఒక రోజునిస్తున్నాడు, దాన్ని బట్టి మనం కృతజ్ఞత తెలియజేయాలి. క్షేమంగా ఆఫీస్కి వెళ్ళి రాగలుగుతున్నామండి. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి న్యూస్లో చూస్తే, అందులో నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అది దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు జీవించాలండి. ఒక ఐసీయూ బెడ్లో అడ్మిట్ అయితే హాస్పిటల్లో అపోలోని రోజుకి 75,000 ఛార్జ్ చేస్తున్నారండి. అలాంటిది మనం ఉచితంగా పీల్చుకోగలుగుతున్నాం. మనం దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నామా? దేవునికి కృతజ్ఞత తెలియజేసే ప్రార్థనలో, రోజు చేసే ప్రార్థనలో ఆయనకి తెలియజేసే కృతజ్ఞత ప్రార్థన ఒక 2 సెకండ్లో ఉంటుందండి. మిగతా 5 నిమిషాలు మన కోరికలు. ఆయనకి కృతజ్ఞత ప్రార్థనలో ఒకసారి గమనించండి. మనం చేసే ప్రార్థనలో ఆయనకి కృతజ్ఞత అనే పదాన్ని, కృతజ్ఞతని ఎంతసేపు మాట్లాడుతున్నాం ఒకసారి గమనించండి. 1 నిమిషమైనా ఆయన కృతజ్ఞత తెలియజేయగలుగుతున్నావా? ఆహారం ఇచ్చా, థ్యాంక్స్. క్షేమంగా వెళ్ళేటట్టు సహాయం చేయండి, థ్యాంక్స్. వెళ్ళొచ్చాను, థ్యాంక్స్. ఆ ఒక మాటనండి అంతే. నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి అని అంటున్నామే తప్ప కృతజ్ఞులుగా బ్రతుకుతున్నామని మాత్రం తెలియజేయడం లేదండి. మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాలండి. తండ్రి, ఈ రోజంతా నేను నీకు కృతజ్ఞుడై ఉన్నాను. ప్రభువు మాటను బట్టి ఈ రోజంతా నేను కృతజ్ఞుడినై జీవించాను. నా మాటలో, నా చూపులో, నా ప్రవర్తనలో ఎక్కడ నేను తప్పు చేయలేదు, నేను కృతజ్ఞుడనై ఉన్నాను అనే విషయాన్ని మనం స్టేట్మెంట్గా చెప్పగలిగేటట్టుగా ఉండాలి. ఏదో థ్యాంక్స్ చెప్పేసి వదిలేయడం కాదు. అంటే మన స్థాయి పెరగడం లేదు. ఇంతవరకు నేను ఫండమెంటల్ చెప్పా. కృతజ్ఞులై జీవించడం అనేది ఏంటంటే ఇది మాంసాహారం. కృతజ్ఞతలు తెలియజేయడం ఏదైతే ఉందో అది పాలు తాగే పరిస్థితి. ఇంకా పాలు తాగే పరిస్థితిలో మనం ఉండకూడదండి. మనం మాంసాహారం తినేటువంటి స్థాయిలో ఉన్నాం. కృతజ్ఞులై జీవించండి అని ప్రభువు మనకు చెప్తూ ఉన్నాడు. అంటే 4 విషయాలు మనం గమనించాం. అందులో ఒకటి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. దేవుడు మన సృష్టికర్త కాబట్టి, మనం ఆయన సొత్తు కాబట్టి, ఆయన మేపే గొర్రెలం కాబట్టి మనం ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతేకాకుండా యేసు ప్రభు బ్రతికినంత కాలం ఆయన చేసిన ప్రతి పనిలోనూ దేవునికి, తండ్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉన్నారు. కృతజ్ఞతలు తెలియజేయమని బైబిల్లో అనేకమైన సందర్భాలు ఉన్నట్టుగా మనం గమనించాం. రెండో విషయాన్ని మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు కూడా కృతజ్ఞత ఎదురు చూసినట్లుగా మనం గమనించామండి. 10 మంది కుష్ఠరోగులు ఒక్కడు మాత్రం వచ్చి ప్రభువుకి కృతజ్ఞత తెలియజేశాడు. మిగతా 90 వారి వారి గృహాలు, వారి వారి ఆస్తుల కోసం పరిగెత్తారు అన్నమాట. ఈరోజు మనం ఏ స్థాయిలో ఉన్నామో ఒకసారి మనల్ని మనం గ్రహించుకోవాలి. సో కృతజ్ఞత తెలియజేయడం ద్వారా ప్రభువుతో సన్నిహితమైన సంబంధాన్ని మనం కలిగి ఉంటాం. మన హృదయం ఏంటో, మన ఆలోచన ఏంటో, మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామో, దేనికి ప్రయారిటీ ఇస్తున్నామో ఆ క్రియ ద్వారా ప్రభువు మనల్ని గమనిస్తున్నాడు. దాన్ని బట్టి ప్రభు మనకి ఇంకా అనేకమైన మేలు దయచేస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అంతేకాకుండా కృతజ్ఞత తెలియజేసేవారమే కాకుండా దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. మనకు చేతనైనప్పుడు ఆ కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ అండ్ యాక్షన్లో చూపించాలి. నలుగురికి సహాయం చేయడం ద్వారా, మాట ద్వారానో ఆర్థికంగానో ఏదో ఒక సహాయం చేయడం ద్వారా మనం అది యాక్షన్లో చూపించాలనే విషయాన్ని గమనించాం. అలాగే కృతజ్ఞత కలిగి ఎలా ఉండాలి అనే దానికి మనం గమనించినట్లయితే మనం పూర్ణ హృదయంతో దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. బహిరంగంగా ఆయన చేసే మేలు సంభాషణ చేయగలిగేటట్లుగా, ఆయన నామాన్ని ప్రకటించగలిగేటట్లుగా అనేకమైనట్లు, లేదా సువార్తో లేదా గృహకూడుకో ఏదో ఒక రకంగా మనం కృతజ్ఞత తెలియజేయగలిగేటట్టుగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే కృతజ్ఞత జీవితం కలిగి ఉండాలనేది. అంటే కృతజ్ఞత తెలియజేసేవారు మాత్రమే కాకుండా కృతజ్ఞులై జీవించాలి. పౌలు తన యొక్క జీవితాంతం కూడా నేను కృతజ్ఞుడనై ఉన్నానని అన్నాడు.
కొలసి సంఘానికి రాస్తూ, ఇగో నేను మీకు సమాధానాన్ని దయచేశాను, ఆ సమాధానం మీ హృదయాల్లో మీ యొక్క స్థానిక సంఘంలో ఏలగలిగేటట్టుగా ఉన్నట్లయితే మీరు కృతజ్ఞులై ఉన్నారు అనే విషయం నాకు అర్థమవుతుంది. ఆ సమాధానం మీ మధ్య నుంచి దూరం అయిందంటే మాత్రం మీరు ఆ కృతజ్ఞతని కొనసాగించడం లేదు అనే విషయాన్ని మనం గ్రహించాము. సో కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఆర్థికంగా ఇబ్బంది ఉండేవారు ప్రార్థనా రూపంగా తెలియజేస్తారండి. కొంచెం స్తోమత ఉన్న వాళ్ళు ప్రార్థన పెట్టుకుని టీ బిస్కెట్ ద్వారా కృతజ్ఞత తెలియజేయచ్చు. ఇక్కడితో ఆపేయకుండా దేవుడు కోరుకుంటుంది, ప్రభువు కోరుకుంటుంది ఏంటంటే తెలియజేసిన కృతజ్ఞతని కొనసాగించు. అది వివాహమైనా, ఇల్లైనా, ఉద్యోగమైనా దేవుడు మనకు ఒకటి ఇచ్చినప్పుడు దాన్ని నీతిగా, న్యాయంగా, యథార్థంగా మనం దాన్ని కొనసాగిస్తున్నంత కాలం ప్రభువు మనల్ని చూసి సంతోషిస్తాడు. ఇగో నన్ను ఈ కోరిక కోడారు ఇన్ని సంవత్సరాలు, ఇగో నేను వారికి దయచేశాను, ఆ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు కృతజ్ఞతగా ఉన్నారు. ప్రభు సంతోషిస్తాడని, తండ్రి ఆనందిస్తాడని. ఈరోజు పిల్లలు అడిగితే చాలా విషయాలు మనకు నచ్చకపోయినా ఇస్తాం. తర్వాత వాటి ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయండి. అనవసరంగా ఎందుకు ఇది ఇచ్చాను వీడికి, ఎందుకు ఇది కొన్నాను, ఎందుకు దీనికి ఒప్పుకున్నాను అని చెప్పి మనం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయండి. అలా మన పట్ల బాధపడేటట్టుగా ఉన్నారా దేవుడు? మనం ఒకసారి ప్రశ్నించుకోవాలండి. ఇంత ఖర్చు పెట్టి చదివించుతున్నాం, రిజల్ట్ రాలేదంటే ఎలా ఉంటుందండి తల్లిదండ్రులకి? ఇన్ని లక్షలు పోసాను ఏమైంది అని. దానికి తగినట్టుగా చదివి ఒక మంచి మార్కులు వస్తే ఆ కృతజ్ఞత కలిగి ఉన్నాం అనే విషయం అర్థమవుతుంది. దేవుని దగ్గర కృతజ్ఞత తెలియజేసేవారు మాత్రమే కాకుండా కృతజ్ఞులై బ్రతకాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. మనకు మనం నిర్ణయించుకోవాలి, నాకు నేను డిసైడ్ చేసుకోవాలి, నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను అని అనుదినం ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోకపోతే నాకు అది గుర్తుండదండి. రోజు పడుకునేటప్పుడు ఈ రోజు నేను కృతజ్ఞుడనై ఉన్నానా, జస్ట్ కృతజ్ఞత తెలియజేశానా, అది మనం ప్రశ్నించుకోగలిగితే మన జీవితంలో చాలా మార్పులు వస్తాయి. అలా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుందాం. ఈ మాటలని ప్రాంతం స్వీకరించమని ఈ మాటల ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ ఇంతవరకు ఓపికగా విన్నది మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.